హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇప్పుడు మనం ఆప్షన్ ట్రేడింగ్‌లో ఆప్షన్ చైన్‌లో పార్ట్ 2 అనే వీడియోని అయితే చూస్తున్నాము. మనం పార్ట్ 1 వీడియోలో అసలు జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎలా చూడాలి అని చెప్పాము. ఇప్పుడు మీకు పార్ట్ 2 వీడియోలో అసలు లైవ్ మార్కెట్‌లో ఆ లైన్స్ గీసి అసలు వర్కౌట్ అవుతున్నాయా లేదా? అండ్ ఎక్కడెక్కడ సపోర్ట్ ఉందో కూడా మీకు క్లియర్‌గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు సింపుల్‌గా అయితే ఇంతకుముందు ఫస్ట్ వీడియో అయితే చూసిన తర్వాత ఇది చూడండి, క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మీకు బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒక హైయెస్ట్ నెంబర్ ఉంది. ఇది ఏ నెంబరో, అది ఏ స్ట్రైకో గుర్తుపెట్టుకోండి. 48,000 దగ్గర ఒక స్ట్రైక్ ఉంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 48,500 దగ్గర అయితే హైయెస్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇది సెకండ్‌గా పెట్టుకోండి. ఇక్కడ రీసెంట్‌గా ఉన్న వాటిలో ఇంకొకటి ఏదన్నా హైయెస్ట్ నెంబర్ ఉందంటే ఇక్కడ 1,17,000 అయితే కనిపిస్తుంది కదా! ఈ మూడిటిని అయితే మనమైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా పుట్ సైడ్ కూడా మనం మార్క్ అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే హైయెస్ట్ నెంబర్ వచ్చేసి ఎక్కడుందో చూద్దాము. ఇక్కడైతే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఉంది 1,38,000. ఇది ఎక్కడ అనేది మనం చూసుకుందాము. 47,500 అనేది ఇది ఫస్ట్ లెవెల్. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ 47,000 అనేది నెక్స్ట్ సపోర్టు. ఇంకా ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు రైట్ నౌ ఎక్కడ సపోర్ట్ ఉందనేది కూడా ఇక్కడ మనం చూసుకుందాము. ఇక్కడ వచ్చేసి 82,000 ఉంది 47,900 దగ్గర. బట్ ఇక్కడ ఏదన్నా ఎక్కువ నెంబర్ ఉందా అది మనం టార్గెట్‌గా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఈ 2,00,000 నెంబర్ పుష్ చేసే మార్కెట్ అనేది డౌన్ అవుతుంది కదా! ఎక్కడి వరకు డౌన్ అవుతుంది అంటే 1,18,000 దాకా మనకి మార్కెట్ అనేది వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. ఇది మనం ఇప్పుడు ఈ లెవెల్స్‌ని చార్ట్ పై ఎలా గీసుకోవాలో మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను చూడండి. ఈ లెవెల్స్‌ని అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 48,000 దగ్గర ఒక లైన్ అయితే గీసుకోవాలి. అదేవిధంగా మీరు ట్రేడింగ్ చేసే ముందు ఇంకొక చిన్న ఇంపార్టెంట్, మీరు ఈ స్ట్రైక్స్‌ని అయితే మీరు కంపల్సరీ బ్యాంక్ నిఫ్టీలో గనుక ట్రేడ్ చేస్తే ఇలా అయితే పెట్టుకుంటే మీకు ఈజీగా ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ని, ఇంకా మిగతా ఐసీఐసీఐ బ్యాంక్‌ని, యాక్సిస్ బ్యాంక్‌ని, ఎస్‌బీఐని, హెచ్‌డిఎఫ్‌సి అండ్ కోటక్ బ్యాంక్‌ని, ఈ 7 ఇవైతే 6 బ్యాంకులనైతే మీరు కంపల్సరీ ట్రాక్‌లో పెట్టుకొని ఇవి చూస్తూ మీరు ట్రేడ్ చేస్తే మనకి ఇంకా సక్సెస్ రేషియో ఎక్కువుంటుంది. అది ఇప్పుడు మనమైతే లైవ్ మార్కెట్‌లో అయితే మీకు ఒకసారి అయితే ఇక్కడ చూపిస్తాను ఎలా గీయాలి అనేది. ఇక్కడ ఉన్నాయి కదా! ఇవి డాట్స్ అయితే రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాము. యాహ్! ఈ డాట్స్‌ని అయితే రిమూవ్ చేస్తున్నాను. మనకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి ఎక్కడుంది బ్యాంక్ నిఫ్టీలో, మనం ఇందాక చూసుకున్న లెవెల్స్‌లో ఇక్కడ ఉంది కదా! ఇది. ఈ 2 పక్క పక్కన పెట్టేసుకున్నాము. మనకి ఫస్ట్ వచ్చేసి ఇది 48,000 దగ్గర అనుకున్నాం కదా! 48,000 దగ్గర మనం ఒక లైన్ అయితే ట్రాక్ చేద్దాము. ఇక్కడ ఒకటి లైన్ అయితే గీస్తున్నాను చూడండి. క్లియర్‌గా అయితే ఇక్కడ ఒక లైన్ అయితే నేను డ్రాగ్ చేస్తున్నాను. మీకు కనిపించడం కోసం కొద్దిగా పెద్ద చేస్తాను. జస్ట్ వెయిట్. యాహ్! కనిపించడం కోసం జస్ట్ పెద్ద చేశాను. మీరు ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కడుందో చూడండి. 48,000 తర్వాత మనకి ఇక్కడ పెట్టుకున్నది 1,00,000 పీపుల్స్ ఉన్నారు కదా! 48,100 దగ్గర. సో, 48,100 దగ్గర కూడా మనం ఒక లైన్ అయితే గీసుకున్నాము. ఒకవేళ మార్కెట్ వస్తే ఇంత పైకి వస్తుంది. ఒకవేళ అప్ సైడ్ గనక వెళ్తే గనక మార్కెట్ అక్కడి వరకు వెళ్తుంది. అదే విధంగా మనం డౌన్ సైడ్ కూడా డ్రా డ్రాగ్ చేసుకున్నాం కదా! 47,700 దగ్గర ఒకటి. 47,700 దగ్గర ఒక లైన్‌ని, అదే విధంగా మనం ఇంకా డ్రాగ్ చేసుకున్నది 47,500, 47 దగ్గర, 47,500 దగ్గర మెయిన్ వచ్చేసి ఇక్కడ ఒకటి, 47,000 దగ్గర ఇంకొకటైతే లైన్ అయితే మనం డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ. సో, ఇవి మనం అసలు ఇక్కడ మనకు తెలియకుండానే ఇప్పుడు ప్రెజెంట్ సపోర్ట్‌లను చూసి గీసాం కదా! ఇవి ఎలా వర్కౌట్ అయ్యాయో ఓల్డ్ సైడ్ వెళ్లి మీరు గనక చూశారనుకోండి, మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ మీకు 1 మంత్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్ 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టి చూపిస్తాను ఒకసారి. వీక్లీలో పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సారీ ఫ్రెండ్స్, అవన్నీ డ్రాగ్స్ అన్నీ ఎళ్ళిపోయాయి. జస్ట్ సింపుల్‌గా మళ్ళీ ఒకసారి ఫాస్ట్‌గా గీసేస్తాను చూడండి. ఇక్కడ
సారీ, జస్ట్ టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా గీయటానికి ట్రై చేస్తాను. 40 ఇక్కడ మనం సింపుల్‌గా మీరు గీసుకున్నప్పుడు 30 మినిట్స్ అన్నా మినిమమ్ పెట్టుకొని గీసుకుంటే మనకైతే ఈజీ ఉంటుంది. సో, ఇక్కడ మనకి 47,000 దగ్గర ఒకటి ఉంది కదా! 47 దగ్గర 47,500 దగ్గర ఇక్కడ చూడండి 47,500 దగ్గరైతే కంపల్సరీ అయితే గీసుకోండి. మనకి మెయిన్ అక్కడే ఉంది కాబట్టి 47,700 దగ్గర కూడా ఒక లైన్ ఉంది కదా! అది కూడా పెట్టుకోండి. అదేవిధంగా 47,500 దగ్గర ఇక్కడ 48,000 దగ్గర ఒకటొచ్చింది కదా! వచ్చిందా 48,000 దగ్గర? ఇక్కడ చూడండి 48,000 దగ్గర 48,100 దగ్గర ఇక్కడ మీరు ఇది కొద్దిగా మూవ్ చేసుకోండి 48,000కి. ఓకే. ఇది 48,000 దగ్గర. అదేవిధంగా 48,100 దగ్గర ఇలా అయితే మీరైతే లైన్స్‌నైతే పెట్టుకొని ఈ జోన్‌లోకి వచ్చినప్పుడు మాత్రమే బై చేయాలి. ఇప్పుడు ఇక్కడికి నియర్ బైలోకి వచ్చినప్పుడు మాత్రమే బై చేయాలి. మీరు ఇప్పుడు చార్ట్‌ని అనేది 5 మినిట్స్‌లోకి అయితే ఇలా పెట్టుకోండి. ఇప్పుడు 30 మినిట్స్‌లో డ్రాగ్ చేసిన తర్వాత 5 మినిట్స్‌లో ఈ జోన్‌లోకి మార్కెట్ వస్తున్నప్పుడు మాత్రమే మీరు రెడీగా ఉండి పొజిషన్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒకటి మిస్ అయింది 47,700 దగ్గర. ఓకే. ఈ లైన్‌కి వచ్చినప్పుడు మనం పొజిషన్ అయితే తీసుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచే ఆల్మోస్ట్ నియర్ బైలోకి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. సో, ఇప్పుడు మీరు తీసుకోకపోయినా సరే ఈ లైన్‌కి నియర్ బైలోకి వచ్చినప్పుడు మాత్రం పొజిషన్ తీసుకుంటే మనకైతే సక్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీలో చూసాం కదా! బ్యాంక్ నిఫ్టీలో చూసాము. ఇప్పుడు నిఫ్టీ 50లో అయితే మనమైతే చూద్దాము. ఒకసారి నిఫ్టీ 50లో అది కూడా ఆప్షన్ చైన్ ఉపయోగించి మనమైతే చూద్దాము. అదేవిధంగా మీకు ఇక్కడ కూడా చూపించాను కదా! సేమ్ లెవెల్స్ ఉన్నాయా లేదా అనేది మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడు ఇందులో నిఫ్టీలో కూడా మీకు చూపిస్తాను. సేమ్ లెవెల్స్ దగ్గర ఉన్నాయా లేవా అనేది కూడా. యెస్. ఒక్కసారి అయితే ఫస్ట్ మళ్ళీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో చూసినాక నిఫ్టీలో చూడండి. మీకు మళ్ళీ క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీరు. ఇదిగోండి 48,000 దగ్గర హైయెస్ట్ నంబర్ అయితే ఉంది మనకి. ఇక్కడ చూడండి. ఇక్కడ హైయెస్ట్ ఇక్కడ బార్ అయితే కనిపిస్తుంది కదా! 48,000 దగ్గర ఉంది. తర్వాత మనకి సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఇక్కడైతే కనిపించడం లేదు. బట్ ఇక్కడ చూడండి 47,500 దగ్గర కనిపిస్తుంది. మళ్ళీ 48,000 కూడా ఇక్కడ హైయెస్ట్ నంబర్ దగ్గర మీకు ఇక్కడ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఇది 48,500 దగ్గర. ఓకే. మనం 48,500 వరకు మనం గీయలేదు. బట్ అక్కడ కూడా ఒక లైన్ అయితే గీసుకోవడానికి ట్రై చేయండి. బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా ఇప్పుడు మీకు నిఫ్టీలో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు. నిఫ్టీలో సేమ్ అందులో రెండిట్లో ఆప్షన్ చైన్‌లో చూసి మనం సపోర్ట్స్ అయితే గీసుకొని వాటిలో ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. ఇక్కడ 21,000 దగ్గర మీకు మెయిన్‌గా 2 సైడ్స్ అయితే ఉన్నాయి కాబట్టి 21,000 మెయిన్ సపోర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్‌గా 21,000 ఎక్కడుందో చూడండి. యెస్. ఇక్కడైతే మీరు ఒక లైన్ అయితే గీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 21,200 దగ్గర ఉంది. 21,200 ఇక్కడ చూడండి. ఓకే. 196 ఇక్కడ మెయిన్ అక్కడి నుంచే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందకి డ్రాగ్ అయింది చూడండి. నియర్ బై అక్కడికే. ఎగ్జాక్ట్‌లీ అని కాకుండా అక్కడికి వచ్చిన తర్వాత ఇలా మూవ్ అవుతుంది. ఒక 10 పాయింట్ల డిస్టెన్స్‌లో ఇక్కడి వరకు వచ్చింది చూడండి. దీని హైయెస్ట్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. 21,185 వరకు వచ్చేసి కిందకైతే డ్రాగ్ అవుతుంది. సో, ఇది అదే విధంగా మీరు ఇక్కడ ఆప్షన్ చైన్‌లో చూడండి. ఏమన్నా సపోర్ట్స్ ఉన్నాయా మీకు క్లియర్ అయితే కనిపిస్తాయి. హైయెస్ట్ నంబర్స్ ఎక్కడున్నాయో చూసుకోవాలి మెయిన్‌గా. ఇక్కడ చూడండి 7,45,000 21,200 దగ్గర ఉంది. సో, ఇది మనం కంపల్సరీ గీసుకోవాల్సింది. ఇక్కడ సైడ్ ఒకవేళ డౌన్ సైడ్ గనుక వెళ్తే ఇక్కడ 6,00,000 పీపుల్స్ ఉన్నారు. ఇక్కడ ఇది 21,100 అనేది. సో, 21,100 మెయిన్ సపోర్ట్ అవుతుంది. 21,100 డౌన్ సైడ్ గనుక వచ్చిందనుకోండి, ఇక్కడికొచ్చి మళ్ళీ పైకి రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, 21,100 దగ్గర ఆల్రెడీ గీశాము మనం. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏముంది 21,100 ఓకే. 21,000 కాడ కూడా ఉంది కాబట్టి అది కూడా గీసుకోవాలి. 21,000 దగ్గర 21,000 దగ్గర జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. ఇక్కడ
యెస్. ఒకవేళ డౌన్ గనుక మార్కెట్ అయితే ఇక్కడి వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇదైతే మెయిన్‌గా మీరు గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఇంకెక్కడన్నా హైయెస్ట్ నంబర్స్ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ 21,000 దగ్గర ఆల్రెడీ ఇక్కడ హైయెస్ట్ నంబరే కనిపిస్తుంది 4,00,000. తర్వాత ఇక్కడ 21,100 దగ్గర కూడా మనం గీశాము. ఇక్కడ 21,200 దగ్గర మెయిన్‌గా ఉంది. తర్వాత 21,250 ఒకవేళ పై గనుక వచ్చిందనుకో 21,100 21,200 దగ్గరికొస్తుంది. తర్వాత 250 వరకు గూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది మార్కెట్. అప్ సైడ్ గనుక వెళ్తే. 250 ఎక్కడుందో చూడండి. 200 గనుక క్రాస్ అయిందనుకోండి, హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ 250లో క్లోజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 250 దగ్గర మీరు ఒక లైన్ అయితే పెట్టుకోండి. సారీ. ఇక్కడ ఒక లైన్ అయితే పెట్టుకొని, ఇప్పుడు మీరు 5 మినిట్స్ చార్ట్‌లో దీనైతే చూస్తూ ఉండొచ్చు. మీకు ఒకవేళ ఇవే లెవెల్స్‌ని వేరే రకంగా కూడా గీయొచ్చు. ఇప్పుడు మనం గీసిన లెవెల్స్‌లో ఇవి వస్తాయా రావా అనేది ఫిబొనాచి లెవెల్స్‌ని బట్టి కూడా మనం చూసుకోవచ్చు. అది కూడా మీకు ఇప్పుడే గీసి చూపిస్తాను ఒకసారి. జస్ట్ వెయిట్. ఇది రిమూవ్ చేద్దాం. యాహ్! ఇక్కడికొచ్చేసి మీరు ఏదైనా యూజ్ చేయండి. ఫిబొనాచి లెవెల్స్‌ని అయితే ఒకసారి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఫిబొనాచి రిసెట్మెంట్‌లో ఇక్కడ చూడండి. ఒక లోయెస్ట్ నంబర్ నుంచి ఒక హైయెస్ట్ వరకి ఒక హైయెస్ట్ నుంచి ఒక లోయెస్ట్‌కి గీసుకోవాల్సి ఉంటుంది మనం. బట్ ఇక్కడ చూడండి ఒక హైయెస్ట్ నంబర్ పైన ఫస్ట్ అయితే ఒక క్లిక్ ఇవ్వండి. ఓకే. ఇక్కడ లోయెస్ట్ నంబర్ దగ్గర ఒక క్లిక్ అయితే ఇవ్వండి. మీకు సేమ్ లెవెల్స్‌లో నియర్ బైలో ఫిబొనాచి లెవెల్స్ కూడా మీకు లైన్స్ అయితే వచ్చుంటాయి. క్లియర్ అయితే చూడండి. ఇదిగోండి మనకి ఇక్కడ క్లియర్‌గా ఫిబొనాచి లెవెల్ ఇక్కడే ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఈడ 21,188 దగ్గర ఉంది. ఇది ఇలా మీరు గీసుకున్న తర్వాత ఈ లైన్స్‌ని గీసుకున్న తర్వాత ఇలా చిన్న సింపుల్ అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు ఇక్కడ చూడండి 0.7 లెవెల్ అనేది 21,102 దగ్గర ఉంది. ఇది సో డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక లైన్ కూడా మీరు గీసుకోవాల్సి ఉంటుంది. ఈ లైన్ వెరీ ఇంపార్టెంట్ కావచ్చు. సో, ఈ లైన్‌ని ఇక్కడ 0.5 దగ్గర ఉంది కదా! ఈ లైన్‌లో కూడా మీరు మార్క్ చేసుకొని ఈ జోన్‌లోకి వచ్చినప్పుడు మీరు బయింగ్ పొజిషన్స్ మాత్రం తీసుకుంటే బావుంటుంది. మీకు లాసెస్ రాకుండా ప్రాఫిట్స్ రావడానికైతే ఎక్కువ హెడ్జ్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు క్లియర్‌గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీరైతే పింగ్ చేయండి కామెంట్‌లో. నేను నెక్స్ట్ వీడియోలో వాటిని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా ఇప్పుడు పార్ట్ 3 వీడియోలో ఏంటి అంటే మనం ఏ స్ట్రైక్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. అందులో ఏంటి అంటే అసలు ఎక్కువ పీపుల్స్ ఏ స్ట్రైక్‌లో ట్రేడ్ చేస్తున్నారు. మనం అదే స్ట్రైక్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అందరు పీపుల్స్ అక్కడ బై చేస్తున్నారా అని మనకెలా తెలుస్తుందా అనేది కూడా పార్ట్ 3 వీడియోలో అయితే మీకు క్లియర్ అయితే చూపిస్తాను. అక్కడి నుంచి అయితే చూడండి. ఇవి ఓన్లీ సపోర్ట్‌లు గీసుకోవడం మాత్రమే. ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నమాట. ఈ ఇంపార్టెంట్ లెవెల్స్‌కొచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండి ఏ లెవెల్స్‌లో ట్రేడ్ చేయాలి అనేది పార్ట్ 3 వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.